ఇక వార్తలోని ప్రధాన అంశాలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మూసీ పక్కనే ఉండే అర్హులైన పేదలను గుర్తించాలి, నిర్వాసితులను తరలించి ఇంట్లను తొలగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సీ 2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, కాంట్రాక్ట్ ప్రతిపాదకన పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయం. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా, ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్లు బులెటిన్. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు. ఇక పేపర్లోని ప్రధాన అంశాలు కనుక చూసుకున్నట్టయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అంటూ కూడా నిన్న సమీక్షా సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉంటారో వారికి ఆ ప్రాంత నివాసితులకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే అదిగో అల్లదిగో మహాప్రసాదం, శతాబ్దాల కిందట వడ, తర్వాత బూందీ లడ్డు, శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు, దిట్టం లెక్క, పోర్టులో తయారీ, భక్తులకు 3.50 లక్షల వరకు పంపిణీ. ఇక శతాబ్దాల క్రితం వడ, తర్వాత బూందీ లడ్డు వచ్చినట్టు ఈ మేరకు 50 రకాల ప్రసాదాలు తయారు చేస్తున్నట్లు కూడా ఈ మేరకు టీటీడీ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇకపై ఎక్కడా ఆక్రమణలు జరగద్దు, ఓఆర్ఆర్ లోపల చెరువులు, నాలాల వివరాలు సేకరించాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి, దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ లోపల చెరువులు, నాలాల వివరాలు సేకరించాలని, అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా మనం చూసుకోవచ్చు, అర్హులైన పేదలకు 2 పడకల ఇల్లు లేదా ప్రత్యామ్నాయమైన చూపించాలి అంటూ కూడా ఈ మేరకు ఎవరైతే బఫర్ జోన్లు లేదా ఎఫ్టీఎల్ జోన్లో గనక ఇల్లు ఉంటే అటువంటి పేదలకు, అర్హులైన పేదలకు ఖచ్చితంగా 2 పడకల గదులు ఇల్లు ఉండాలి, లేదంటే ప్రత్యామ్నాయం చూపించాలి అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. ఇక దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు. అలాగే 700 మంది ఏఈలకు నియామక పత్రాలు రేపు జలసౌదాలో అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే మరొక అంశం, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు, కన్వీనర్ కోటా మెరిట్ జాబితా విడుదల, నేడు 5 గంటల్లోపు అభ్యంతరాల స్వీకరణ, గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం. ఇక పాతాళంలో నీళ్లు, విద్యార్థుల కన్నీళ్లు, బకెట్లను వరుసలు పెట్టి నీళ్ల కోసం విద్యార్థులు వేచి చూస్తున్న ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం కేబీబీ పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే ఏదైతే విద్యార్థులు నీళ్లు లేక అనేక అవస్థలు పడుతున్న సందర్భంగా అది కూడా కామారెడ్డి జిల్లా పిట్లం కేజీబీవీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 500 కుటుంబాలు, 140 లారీలు, 23 మండలాల్లో సేద్యానికి వెన్నుదన్నుగా యువకులు. ఇక లస్కర్ వస్తున్నారు, 18 మంది నియమిస్తామన్న మంత్రి ఉత్తమ్. 9 సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు. హైదరాబాద్ ఇక చిప్ నగరం, మైక్రో చిప్ల తయారీకి ప్రయోగాలు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పరిశోధన మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం. ఇక కోర్ను కాపాడదాం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే యోచనలో సర్కార్. బీటెక్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లు. ఇక సిఐఐ, ఫిక్కీ, క్రేడాయ్ తదితర సంస్థల్లో సహకారంతో నియామకాలు పెంచే యత్నాలు. ఇక ఎఫ్టీఎల్ ఎంతవరకు నిర్ధారించే పనిలో కలెక్టర్ నిమగ్నం. ఇప్పటికే 71 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్, 4 రోజుల్లో తుది నిర్ధారణకు ఏర్పాట్లు. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉత్తర్వులు జారీ, చెరువులు, నాలాల నిర్వాసితుల గుర్తింపు, మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్ల తొలగింపు షురు, ఆ తర్వాత బఫర్ జోన్లు నిర్మాణాలు కూడా. నిర్వాసిత కుటుంబాలు 16,000 ఉంటాయని అంచనా. ఇక అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు. బుధవారం నుంచి ఇంటింటికి అధికారుల బృందం. ఔటర్ లోపల చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారణ. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై రూట్ మ్యాప్. ఇక దసరా వరకు మెట్రో విస్తరణపై డిపిఆర్ రూపకల్పన. మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష. ఏదైతే నిన్న అధికారుల సమీక్ష సమావేశంలో భాగంగా ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ లో ఏదైతే చెరువులు, నాలాల దాంట్లో దాదాపు 1600 ఇళ్లు తొలగింపుకు మార్గం సుగమమైంది. అలాగే మనం చూసుకోవచ్చు 16,000 ఉంటాయి, నిర్వాసితుల కుటుంబాలు కూడా 16,000 ఉంటాయి. దాంట్లో అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలంటూ కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దానిలోనే భాగంగా దసరాకు
మంత్రివర్గ విస్తరణ, ఏఐసీసీ నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖర్గే. 4 పేర్లు ఇప్పటికే ఖరారు, మరో 2 పేర్లపై కుదరని ఏకాభిప్రాయం. సీఎం రేవంత్ వెళ్లి చర్చించాక తుది జాబితా. మనం చూసుకున్నట్టయితే ఏదైతే దసరాకి మంత్రివర్గ విస్తరణ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 4 పేర్లు ఖరారు చేస్తున్నట్టు, ఇంకా మిగతా వారి పేర్లు కూడా, మరో 2 పేర్లు కూడా ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం రేవంత్ వెళ్ళాక చర్చించాక తుది జాబితా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ, దసరాలోపు 4వ విడత పూర్తి, 4,250 కోట్లు అవసరమని అంచనా. స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడింగ్ పెండింగ్. నెలాఖరు కల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో రుణమాఫీ కాలేని అభ్యర్థులకి ఈసారి రుణమాఫీ అయ్యే విధంగా ఇక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 4.25 లక్షల మందికి రుణమాఫీ, దసరాలోపు 4వ విడత పూర్తి చేయాలంటూ కూడా ఈ మేరకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం, ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల, రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు. ఇక మిల్లర్ల ఆస్తులు జప్తు, కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగివ్వకపోవడమే కారణం. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సర్కార్కు చెప్పకుండానే 159 కోట్లు నిర్మాణ సంస్థకు బ్యాంక్ గ్యారంటీల విడుదల. అలాగే నెక్స్ట్ చూసుకుందాం, రేవంత్ కుటుంబం దోపిడీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలేదనే కక్షతో పేదల ఇళ్ల కూల్చివేత, కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు. అరికిపుడికి కడువా కప్పిన సన్నసేవరు. ఇక ఏపీలో బాబు వారంలోనే పెన్షన్ల పెంపు. ఇక్కడ 10 నెలలైనా రేవంత్ కు చేతకాలే. వైద్య ప్రవేశాలపై మొద్దు నిద్ర వీడేదెప్పుడు. ఇక రాష్ట్ర సర్కార్పై కేటీఆర్ ధ్వజం. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇటు పేదవాళ్ళు ఓటు వేయలేదనే కక్షతో పేదల ఇల్లు కూల్చేస్తున్నారంటూ కూడా ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 15 లక్షల రేషన్ కార్డుల రద్దు, కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కానందుకే వారందరి అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ, సిటిజన్ 360 ద్వారా అర్హులను గుర్తింపు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు గనక చూసుకున్నట్టయితే ఆక్రమణలు కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడొద్దు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గత 2 పేపర్లో మనం ఏదైతే చెప్పుకున్నామో వెలుగులో కూడా అదే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆక్రమణ కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడొద్దు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 1,597 కోట్లు గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్. అలాగే నెక్స్ట్ చూసుకుందాం, సగానికి పైగా సన్నాలే, రికార్డు స్థాయిలో 60% సన్న వడ్ల సాగు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దళితులపై రియల్టర్ దాడి, తమ సీలింగ్ ల్యాండ్ గుంజుకొని వెంచర్ వేశారని రైతుల ఆందోళన. ఇక నెక్స్ట్ చూసుకుందాం, సాక్షి గనక చూసుకున్నట్టయితే మూసీ నిర్వాతులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, చెరువులు, నాలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు కేటాయింపు. ఏదైతే మనం గత పేపర్లో చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే ప్రధాన అంశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిట్ బాబు స్కిట్, చంద్రబాబు స్క్రిప్ట్ కు అనుగుణంగా నివేదిక రెడీ, అందుకే సిట్ ఇన్ఛార్జ్గా హుజూర్ అనే అధికారికి బాధ్యతలు. ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో ఇటు ఏపీలో అల్లకొల్లోలం నెలకొంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు సాక్షిలో ప్రధానంగా ఇచ్చారంటే చంద్రబాబు స్క్రిప్ట్ కు అనుగుణంగా నివేదిక రెడీ అయింది, అందుకే సిట్ ఇన్ఛార్జ్గా హుజూర్ని నియమించారు అంటూ కూడా ఈ మేరకు అధికారిని బాధ్యతలు అప్పగించారంటూ కూడా ఇక్కడ ప్రచారించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 38 కాలేజీలో జాబ్ గ్యారంటీ కోర్సులు, ఎటకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు, డిఎస్సి 2008 బీడీ అభ్యర్థులకు ఊరట. ఇక హిందువులంతా ఏకం కావాలి, నూతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించను, హిందువుల కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం. ఇక కొత్త నిబంధనలతో కలవరం, ధాన్యం మిల్లింగ్, సీఎంఆర్ అప్పగింత, ఆక్రమణపై సర్కార్ దృష్టి. ప్రభుత్వం పేదల గూడు కొలుస్తున్నాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని పట్టుకుంటుంది, ఇక వారి దౌర్జన్యాలతో రియల్ రంగం కుప్పకొలింది, హైదరాబాద్లకు అండగా నిలుస్తాం. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సీనియర్ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ కూడా నిన్న సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు దాకా చేసిన తప్పుల్ని, హైడ్రా విషయంలో పేదల ఇల్లు కూల్చిన విషయంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటుంది అంటారా ప్రభుత్వం? సుందరీకరణకు సంబంధించినటువంటి అంశం లేదు, హైడ్రా లేదు. ఆక్రమణ విషయంలో కూడా హైడ్రానే ప్రయోగించేస్తున్నాం, కానీ ప్రభుత్వం ఎందుకో కొంత రాజీ ధోరణిలో వెళ్తుందేమో అన్న అనుమానం వస్తాం.
మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఎటువంటి అనుమతులు లేవు. మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఏవైతే కూలుతున్నారో మర్చిపోలి మిగతా ప్రాంతంలో సున్నం చెరువు ఈ ప్రాంతంలో ఏవైతే కూల్ చేసిందో అదే తరహాలో ఇక్కడ కూడా ఎఫ్టీఆర్ ను నాలా భూములను వీటిని ఆక్రమించి తొచ్చుకొచ్చి కట్టారు. మళ్ళవన్న దౌర్జన్యంగా మూసిలో ఉన్న వాళ్ళని దౌర్జన్యంగా కట్టారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా పెడుతుందని కొంత ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బెదిరింపులకు భయపడుతుందా, లేదంటే ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా, లేదంటే అధికార యంత్రాంగం మూసి ఆక్రమణ మేము తొలగించలేము మాధుడు కాదు వారి చేతులు ఎత్తేసారా? హైడ్రా ఆ వైపు కన్నెత్తుడను నేను నాకు కాదని అలాంటి అటువైపు కన్నెత్తుడని హైడ్రా చెప్పిందా? ఇవన్నీ కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేసా. గతంలోనే మూసి ఆక్రమణ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో మన దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో మూసి పునరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కొంతవరకు పనులు చేశారు. ఆ సమయంలోనే మూసిలో ఉన్న ఆక్రమణ తొలగించి నందనవనం అనే ఒక కాలనీని ఇచ్చారు. మీర్పేట జిల్లా కూడా మీర్పేట ఏరియాలో నందనవనం ఒక కాలనీనే కట్టారు. డబుల్ బెడ్రూమ్ మొత్తం కాలనీని కట్టించారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు, కొన్ని అమ్ముకొని పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మూసిలో ఉన్నారు. వాళ్ళు మూసి పరివాహక ప్రాంతంలోనే ఉండేవారు. మళ్ళా ఆక్రమణలో ఉన్నారు. ఈ రకంగా గతంలో మనం అనేక సందర్భాలు చెప్పాము. ఇక్కడ నుంచి మూసి అనేది కొంతమందికి బ్రోకర్లకు రాజకీయ నాయకులకు అది ఒక దందాగా మారిపోయాయి. మూసి నది అనేది మూసి ఆక్రమణ విషయంలో అక్కడ ఏదో 40 గజాలు 50 గజాలు గుడిసెలాగా వేసుకోవాలి, తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలా, దాని తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే శాశ్వత బిల్డింగ్ తయారైనాయి. గతంలో ఏదో రేకుల షెడ్ 4 కర్రలు వేసుకొని రేకుల షెడ్ వేసుకున్నాను, ఫ్రేమ్ చేసి మొత్తం ఆర్సీసీ బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టుకున్నాను. మరి వీటి విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్తుందనేది చెప్పాల్సిన అవసరం. ఇది సరైనది కాదు. అరువులు ఎంతో మంది ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, అరువులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. పోనీ వీళ్ళకి ఇక్కడ శాశ్వత అంటే కాదు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వాళ్ళే వస్తారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచుకుంటారు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళే మూసిని ఆక్రమిస్తారు. గతంలో నందనవనం కాలనీకి సంబంధించిన అలాట్మెంట్ జాబితాను చూసి ఇప్పుడు మూసిలో ఉన్న వాళ్ళని చూసి నిర్ణయించుకుంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్లకు మూసి ఆక్రమణవాదారులకు అసలు ఇల్లు అవసరం లేదు. హైదరాబాద్ కూల్చివేస్తుంది. చాలా ఎఫ్టీఆర్లు బొబ్బర్జనం వర్ధకిస్తున్నారా? వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. మూసి బాధితులు మూసి పరివాహక ప్రాంతంలో నిర్వాసితులు ఇస్తే మరి హైదరాబాద్ బాధితులు ఇవ్వాలి కదా. వీళ్ళు ఇక్కడ డబ్బులు పెట్టలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టలేదు, ప్రభుత్వాలు న్యాయ పైసలు కట్టలేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నాలా భూమిని ఆక్రమించి హైదరాబాద్ ముప్పు తెచ్చే విధంగా వీళ్ళు ఆ నదిలో నివసిస్తా ఉన్నారు, కాలువలో నివసిస్తా ఉన్నారు. మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టుకొని అన్ని చేసి మున్సిపాల్కు అనుమతులు తీసుకొని రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టి హెచ్ఎండి పర్మిషన్ తీసుకొని అన్ని ఛార్జీలు ఏదైతే ప్రిస్క్రైబుల్ ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలను కట్టి వాళ్ళ అనుమతి తీసుకొని కట్టుకున్నారు. మరి వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం, వాళ్ళకు అసలు వాళ్ళకి అన్యాయం వీళ్ళకి న్యాయం, వీళ్ళకి డబుల్ న్యాయం వాళ్ళకి అన్యాయం. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఈ వైఖరిని వదులుకోవాలి. అందరికీ సమానం చూసే విధంగా చూడాలి. అసలు మూసి విషయంలో వాళ్ళని నిర్దాక్షిణంగా ఎవాక్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ అసలు కనికరం చూపాల్సిన అవసరం లేదు. వాళ్ళు దౌర్జన్యంగా ఉంటుంది అక్కడ. దగ్గర మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్త వెహికల్ రావడానికి పోవడానికి వాళ్ళు వదిలేశారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా మొత్తం బిల్డింగ్ పైన రూపాయలు కట్టుకున్నారు. రోడ్ల మీద రూపాయలు కట్టుకున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? రూపాయలు కట్టుకొని ఒక బిల్డింగ్ కనెక్ట్ చేస్తాం. ఇది సరైనది కాదు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ విషయంలో ప్రభుత్వము కొంత దృష్టి పెట్టి అన్యాయాన్ని అన్యాయంగా చూడండి, న్యాయాన్ని న్యాయంగా చూడండి. కానీ న్యాయాన్ని అన్యాయంగా చూసి అన్యాయాన్ని న్యాయంగా మేము పరిగణిస్తాము అనేది ప్రభుత్వాన్ని
సరైనది కాదు. భవిష్యత్తు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. దీని విషయంలో మూసి పరివాహక ప్రాంతంలోని డబుల్ బెడ్లకు ఇచ్చే విషయంలో ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఈ కొంత ఇబ్బంది చుట్టుకునే అవకాశం ఉంది ప్రభుత్వం. దానికి కోర్టు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం. హైదరాబాద్ లో న్యాయం, మూసే వాళ్ళకు ఇంకో న్యాయం. ఇది సరైనది కాదు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేస్తాం. ఇది నిజంగా ప్రభుత్వం నిర్ణయిస్తే మరి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదు. మరి అధికార యంత్రాంగం ఎట్లా నిర్ణయించారు అంటే అధికార యంత్రాంగం ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతంలో మూసి నదిలో ఉన్న వాళ్ళ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ భయపడుతుంది, వాళ్ళ దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం వెనక్కు వెళ్తుంది, చంపుతున్నది అనే విషయం స్పష్టమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇచ్చింటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన అధికారులు ఇచ్చిన ప్రతిపాదన మీద ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేస్తుంది. ఇచ్చిన అధికారులు వాళ్ళను కొంత ప్రశ్నిస్తే బాగుంది, ఎందుకు ఇచ్చారు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు రేవంత్ కుటుంబం దోపిడీకి పాల్పడుతుంది అంటూ కూడా ఇటు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే కేవలం వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేలేదని పేదల ఇళ్లు కూరుస్తున్నారని, అలాగే ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యను ఏ విధంగా చూడొచ్చంటారు? కేసీఆర్ కావాలని కోరుకుంటే ఆయన ఫామ్ హౌస్ దాటట్లేదు కదా, కోరుకుంటున్నారు. తప్పేం లేదు ప్రజలు కోరుకోవడం. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ దాటట్లేదు కదా. ఆయన ఫామ్ హౌస్ దాటితే ప్రజలకు అందుబాటులో ఉంటే కోరుతున్నారు లేదని తెలుస్తుంది. ఆయన ఫామ్ హౌస్ దాటడు, ఈయన ఏసీ గది దాటడు. తండ్రిమో ఫామ్ హౌస్ దాటడు, కొడుకేమో ఏసీ గది దాటడు. ప్రజలు కోరుకుంటుండొచ్చు, దాంట్లో తప్పులేదు కోరుకోవడం. ఎవరైనా కోరుకుంటారు. ఇదే రకంగా చెప్పారు. మూడోసారి కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటూ ప్రజలు సమస్య లేదు, మేము రికార్డు సృష్టిస్తాము, తెలంగాణ రికార్డు సృష్టిస్తుందని చెప్పారు. ఇదే ఎలక్షన్ మాట, అసెంబ్లీ ఎలక్షన్ మాట. ఏమైంది? నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రకటనలు, ట్వీట్లకు వీటికి మాత్రమే సరిపోతున్నారు. ప్రచార ప్రసార మాధ్యమాలు మా చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదో మేము మునకాటి చెప్పేసి వెళ్ళిపోతాం, అయిపోతుంది ఏమన్నా కానీ అని అట్లా పోతా ఉన్నాం. క్షేత్రస్థాయిలో రండి, ప్రజా సమస్యను తెలుసుకోండి, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయండి, ప్రజలతో కలిసి మమేకం అవ్వండి, నిర్మాణాత్మకంగా పోరాటం చేయండి, ప్రభుత్వం నిర్మాణాత్మకంగా సూచన చేయండి. అప్పుడు ప్రజలు ఏగిస్తారు. వచ్చే భయ ఇదేనా చెప్పడం? 2019 లోక్సభ ఎన్నికలు చెప్పారు. సారు 16 ఏమైంది? అప్పుడు రాకపోయా, అప్పుడు పోతుంది. ఇప్పుడు మళ్ళీ మేమే వస్తున్నాం, మేమే కోరుకుంటు ఎలక్షన్ లేదు. ఎలక్షన్ పెట్టేవాళ్ళు ఎవరు? ఎలక్షన్ పెట్టేవాళ్ళు ఎవరు చెప్పాలి కదా. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో పార్టీ వైఖరిని చెప్పినవి పార్టీ వైఖరి చెప్పాలి కదా. అసలు ఒక్కసారి నా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా? ఒక్కసారి నా పార్టీ నాయకుల కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నా ఏం జరుగుతుంది? నెలకొకసారి నా కనీసం నెలకొకసారి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా 9 మాసాలు పూర్తయిపోతుంది. 9 మాసాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రభుత్వ ప్లస్ టు మైనస్ ఏంటో కనీసం సమీక్షించుకున్నారా? కావాలని కోరుకుంటారు, ప్రజల్లో ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, బలంగా. అదే కేసీఆర్ అప్పుడు కూడా కోరుకున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళతోటి అంటే క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు సరిగా లేకపోవడంతో ప్రజలకు రెస్పెక్ట్ బీఆర్ఎస్ లేదు. అది గ్రహించాల్సిన అవసరం ఉంది. అది గ్రహించకుండా ఏదో చెప్తాము, ఏదో మాట్లాడతాము, మేము మాట్లాడము అని అనుకుంటే అది పొరపాటు, భ్రమ. బీఆర్ఎస్ నాయకులకు భ్రమ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది.
అలాగే చూసుకున్నట్లయితే దసరాకు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. అయితే ఏఏసీ నుంచి ఎటువంటి ఆలస్యం లేదంటూ ఇటు ఖర్గే వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మంత్రివర్గంలో నలుగురిని సెలెక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 4 పేర్లు ఖరారు చేశారు. మరో 2 పేర్ల విషయంలో కొంచెం సంశయం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే అది కూడా 2 పేర్లు ఖరారు అవుతాయి, తుది జాబితా వస్తుందంటూ కూడా ఈ మేరకు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? నిజంగానే దసరాకి మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందంటారా? మంత్రివర్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఎవరిని తీసుకుంటారు వాళ్ళ ఎవరిని మనం చెప్పేటట్టు కామెంట్ కూడా చేసింది లేదు. కాకపోతే మంత్రి పదవుల కోసం చాలా మంది పోటీ పడతా ఉన్నారు. కొంతకాలంగా చాలా మంది మంత్రి పదవుల కోసం ఆశిస్తా ఉన్నారు. ఇటు మంత్రివర్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది, అటు పార్టీ కార్యవర్గాలను ప్రకటించాల్సిన అవసరం. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ కూడా వచ్చారు. ఆయన టీంను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం. దాని మీద కూడా అధిష్టానం కసరత్తు చేయాల్సిన అవసరం. కసరత్తు చేస్తుండొచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడ అని. అంటే ఇప్పుడు తాజాగా జరిగే దీంట్లో పార్టీ పదవులు ఎవరికి, ప్రభుత్వ పదవులు ఎవరికి అనే అంశం మీద కొంత కసరత్తు జరగాల్సిన అవసరం. దాంట్లో అంటే పార్టీ సీనియర్ నాయకులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కానీ, లేకపోతే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, చాలా మంది, ప్రేమ్ సాగర్ రావు, వీరందరూ కొంత ప్రయత్నాలు చేస్తున్నారని వస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరికి వారికి ప్రయత్నం. మైనార్టీ కోటా కింద ఇటీవల ఎమ్మెల్సీగా నామినేట్ అయినటువంటి అమీర్ అలీ ఖాన్, వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు దక్కుతాయి అని చెప్పేసి జరుగుతారు ప్రచారం. అయితే వాస్తవానికి మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి చోటు దక్కలేదు. ఆ కోటాలో అమీర్ అలీ ఖాన్కి వస్తుంది అని ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్నటువంటి సామాజిక స్పృహ ఈ విషయంలో కొంచెం పరిగణలోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి, వాళ్ళు గతంలో పనిచేశారు. చాలా సీనియర్ నాయకులు, అనేక రంగాల్లో అనుభవం ఉంది. ఆయన హోంశాఖ మొదటి నుంచి ప్రచారం. వాస్తవానికి మొదటి దశ రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన జాబితాలోనే సుదర్శన్ రెడ్డి పేరు ఉంటుంది అని అనుకున్నారు. అందరూ భావించారు, ఆయన అబ్బాయిని కూడా భావించారు. కానీ చివరి క్షణంలో ఆ పేరు కనిపించలేదు, దక్కలేదు. ఈసారి సుదర్శన్ రెడ్డికి వస్తుందని చెప్పారు. అంటే ఈ రకంగా చూస్తే చాలా మంది చాలా రకాలుగా అడుగుతా ఉన్నారు. సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ కూర్పు కూడా జరగాల్సిన అవసరం. రవిచంద్ర ఆయన కూడా వస్తుంది. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే చాలా మంది పేర్లు వినిపిస్తా ఉన్నారు మంత్రివర్గంలో. ఎవరికి వారిగా వారి యొక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అధిష్టానం నలుగురికి పేర్లు ఖరారు చేశామన్నప్పుడు 4 పేర్లు ఎవరైనా ఇప్పుడు హాట్టాప్గా మారే అవకాశం ఉంది. హాట్టాప్గా మారుతుంది. ఎవరు ఇప్పుడు ఎవరికి ఇక్కడ పట్టం కట్టాలి, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి అనే విషయంలో అధిష్టానంకు క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఎవరికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం. అంటే పార్టీలో కూడా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అయింది, 5 వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టాలి ఈసారి కూడా కీలకమే. అంటే 5 వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాంట్లో కూడా కీలకంగా ఉండే నాయకులే ఉంటారు. అది జనరల్ సెక్రటరీ మీటా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసినప్పుడు కొంత ఇంకొంత కసరత్తు జరిగే ప్రస్తుతం అందరూ కాంగ్రెస్ నాయకులందరూ కానీ జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తారు. కాబట్టి ఆ ఎన్నికలు పూర్తయి కొంత ఎన్నికల వేడి తగ్గి తర్వాత తెలంగాణ మీద దృష్టి పెట్టి మంత్రివర్గం విస్తరణ కానీ పిసిసిని పూర్తి స్థాయిలో నియమించడం, ఫుల్ ప్లేస్ పిసిసి నియమించడం కూడా చేసే అవకాశం. అలాగే మరొక అంశం చూసుకున్నట్టయితే
అలాగే మరొక అంశం చూసుకున్నట్టయితే దసరా లోపు 4వ విడత రుణమాఫీ దిశగా 4.25 లక్షల మందికి అందచేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో ఎవరికైతే మనం చూసుకోవచ్చు, గతంలో ఎవరికైతే ఇటు రేషన్ కార్డుల వల్ల లేకపోవడం కానీ, అలాగే కొన్ని తప్పుల వల్ల కానీ కుటుంబ నిర్ధారణ కాకపోవడం వల్ల జరగలేదంటున్నారు. అవి సరి చేసుకుని ఈసారి ఎవరికైతే గతంలో జరగలేదో 4వ విడత రుణమాఫీ చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో అందని వారికి ఇప్పుడు అందజేద్దాం అనుకుంటుంది. దీనిపై మీరేమంటారు? ఎవరికైతే మీరే చెప్తున్నారు రేషన్ కార్డు టెక్నికల్ గా సాంకేతికంగా కొంత ఇబ్బందులు ఎదురై వాళ్ళకు రుణమాఫీ జరగలేదో వాళ్లకు అందించే అవకాశం ఆల్రెడీ కొన్ని చోట్ల వేస్తా ఉన్నారు బ్యాంక్. అంటే అగ్రికల్చర్ అధికారులు వీళ్ళందరూ సర్వే చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించి అర్హులుంది అని చూసిన తర్వాత మొత్తాన్ని అంటే ఆధార్ నెంబరు, రేషన్ కార్డు, తర్వాత అకౌంట్ నెంబరు, బ్యాంకు, వాళ్ళ రుణము అన్ని తీసిన తర్వాత అది సమర్పిస్తే దానికి ప్రభుత్వం ఓకే చెప్పి వేయిస్తా ఉన్నాం. నిరంతర ప్రక్రియ 4వ విడత 3వ విడత అని లేదు. ఇది పూర్తయ్యేంత వరకు జరుగుతా ఉన్నాం. ఇక్కడో చోట రోజు కొంచెం జరుగుతా ఉన్నాం. అయితే ఇంకా కొంతమంది జరగట్లేదు. తాజాగా వచ్చినటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాలుగా తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది రుణాలు చెల్లించలేదు అని. వాటి విషయంలో కొంత సందిగ్ధత ఉంది. అది తొలగించాల్సిన అవసరం ఉంది. క్రాప్ లోన్ కాకుండా మిగతా అంటే బోర్ వేసుకోవడానికి, బావి తోవడానికి ఇట్లాంటివి రుణాలు తీసుకున్నాం కొంతమంది. మనం బ్యాంకర్లు రుణాలు ఇచ్చినప్పుడు క్రాప్ లోన్ కింద రాసిరా, ల్యాండ్ డెవలప్మెంట్ ఇంకేమని రాసిరా, పరిగణలోకి వస్తుంది. లోన్ తీసుకున్నప్పుడు రాసినప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తుంది. మరి ఈ సాంకేతిక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. రుణమాఫీ జరగలేని ఏదైతే కొంతమంది అంటా ఉన్నారో, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారో వాళ్ళ విషయంలో పరిశీలించడానికి వస్తా ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. తాజాగా ఈ విషయంలో వ్యవసాయ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. పలానా ప్రాంతంలో పలానా వాళ్ళకి ఇట్లా ఉంది, 10 సంవత్సరాలు ఆయన కూడా నాకు రుణమాఫీ జరగాలి. కాకపోతే ఆయనకు అన్ని రేషన్ కార్డు మిగతా అంశాన్ని ఉన్నాయి. ఇది వర్తింపజేద్దామా వద్దా? వర్తింపజేస్తే ఏ రకంగా వర్తింపజేయాలి? మరి ఈ ఒక పర్సన్ కు, ఈ ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక జిల్లాకు వర్తింపజేసినప్పుడు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్న అంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే చూసుకున్నట్లయితే తీసుకుంటే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. 18,000 కోట్లు పైచీలు, 18,000 కోట్లు విడుదల చేశాము. ఇంకా మిగతా విడుదల చేస్తాం. ఒకవేళ ఇవే 10 ఏళ్ల క్రితం మిగతా వచ్చినాయి పాత రుణాలు, అప్పుడు ఇంకా ఈ 31,000 కోట్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం. మరి ప్రభుత్వం వాటిని ఆ నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉంటే అవి ఎప్పుడు చేయగలరు? ఇప్పటికే తలకు మించిన బాధ. అయినా సరే రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కట్టుబడి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ రుణాలు మాకు సిద్ధమైంది. అలాగే ఇక్కడ మరొక అంశం ఏంటంటే రేషన్ కార్డులు కూడా 15 లక్షల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. కేవలం ఈ కేవైసీకి హాజరు కానందుకే కార్డుదారులు రద్దు చేస్తున్నారంటూ కూడా ఒకటి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక రద్దు చేస్తే ఎవరికి లాభం? అంటే గతంలో ఉన్న పేదవారికి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? మళ్ళీ వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? 15 లక్షల కార్డు కాదు, మా ఉన్న కార్డు మొత్తం రద్దు చేయడం. 85 లక్షల కార్డే ఉన్నాయి. మొత్తం 88 లక్షల మొత్తాన్ని రద్దు చేయండి అంటున్నాం. మొత్తాన్ని రద్దు చేసి కొత్త కార్డు ఇవ్వండి. అసలైన అన్ని గుర్తించండి, అసలైన పేదవాళ్ళని గుర్తించండి. పెద్దలు చాలా మంది తీసుకున్నారు, వాటన్ని రద్దు చేయాలంట. రద్దు చేస్తేనే సరైన న్యాయం జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ అర్హులకు అసలైన వాళ్ళకి అందుతుంది. ఇప్పుడు అసలైన వాళ్ళకి చాలా మందికి అందట్లేదు, అనర్హులకు చాలా మందికి అందుతా ఉంది. కొంతమంది అయితే దేశించారు మొహజోగ చాలా లేదు. కార్డు ఇచ్చేసారు, వాళ్ళు తప్పు పెట్టేసి అయిపోయింది కదా. వచ్చి నమ్మిదాం కదా, ఎవరినో పంపిస్తే తెచ్చుకోమంటాం. వాళ్ళ పాలేరు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు. ఈ రకంగా చాలా మంది ఉన్నారు.
అట్లాంటి కార్డులను 15 లక్షలు కాదు, మొత్తమే రద్దు చేయాలి. ఒక కార్డు కూడా ఉంచకుండా పాత కార్డు అంటే రద్దు, పుస్తకాలు జారీ చేస్తున్నాం వాటితోటి ఇవ్వండి అని చెప్పి అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా పేద ప్రజలకు అంతా ఉన్నది. సబ్సిడీ సరైన అర్హులకు అందే అవకాశం ఉంటుంది. సబ్సిడీ కానీ, వైద్యం కానీ, మిగతా రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందేటువంటి ఏ అంశమైనా సరే నాకంత అసలు బిల్డింగ్ 500 బిల్డింగ్ ఉంటుంది, ఆయన కూడా రేషన్ కార్డు. ఎట్లా సాధ్యం ఇది? ఎట్లా వచ్చింది ఇది? ఇది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం బాధ్యత ఉందిగా ప్రభుత్వానికి. వాళ్ళు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఇవి తీసుకోవట్లేదు. పదుల సంఖ్యలో రియల్ ఎస్టేట్ లో వ్యాపారం చేస్తారు. ఇంటి కూడా 3 కార్లు 4 కార్లు ఉంటాయి, ఆ ఇంట్లో రేషన్ కార్డు. ఇట్లాంటి వీటన్నిటిని ఏది పారేయాలంటే ఖచ్చితంగా పాత కార్డు అన్నింటి రద్దు చేయాలి. ఎప్పుడు ఇచ్చినవి? 2012-13 ఇచ్చిన కార్డు. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో, అసలు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక కార్డు కూడా ఇవ్వలేదు, ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. దానికి డిజిటలైజేషన్ ఇంకేదన్నా అంతే చేసింది కానీ కొత్త కార్డు ఇష్యూ చేయలేదు, చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పాత కార్డు 2012-13 వచ్చిన కార్డు రద్దు చేయండి, రద్దు చేసి కొత్త కార్డులను ఇష్యూ చేయాలి తప్ప 15 లక్షల కార్డు ఇది ఓన్లీ షాంపిల్ కోసమే 15 లక్షల కార్డు. ఇక్కడ చాలా రైట్. కాబట్టి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా రద్దు చేయాలి. అర్హులకు ఇవ్వండి, అర్హులకు ఇవ్వద్దని ఇవ్వనంటే ఖచ్చితంగా అర్హులను గుర్తించి ఇవ్వండి, పేద ప్రజలకు ఇవ్వండి, పేద కుటుంబాలకు ఇవ్వండి, న్యాయం చేయండి. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే రేషన్ కార్డుల అంశం 15 లక్షల కార్డులు